రాజా సింగ్ పై వేటుకు బీజేపీ రంగం సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్తో బీజేపీ సీనియర్లు సీక్రెట్ మీటింగ్ ఏర్పాటు చేశారంటూ సమావేశమయ్యారంటూ రాజా సింగ్ చేసిన కామెంట్స్ ఒక్కసారిగా పార్టీలో అంతర్గతంగా తీవ్రమైన చర్చ కొనసాగినట్టుగా తెలుస్తుంది. దీంతో రాజా సింగ్ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని హైకమాండ్కు ఫిర్యాదులు వెళ్ళినట్టుగా తెలుస్తోంది. గతంలో కూడా స్టాండప్ కామెడీపై చేసిన వ్యాఖ్యలతో రాజా సింగ్పై బీజేపీ చర్యలు తీసుకుంది. ఇక తాజాగా బీఆర్ఎస్కు అస్త్రంగా మారినాయి రాజా సింగ్ కామెంట్స్ అంటూ బీజేపీలో సీనియర్లు భావిస్తున్న నేపథ్యంలో రాజా సింగ్పై వేటు పడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. సో మొత్తం మీద కాషాయ పార్టీలో రాజా సింగ్ కామెంట్స్ తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. రాజా సింగ్పై వేటు పడుతుందని బీజేపీలో పెద్దలు చర్చించుకున్నట్టుగా తెలుస్తోంది. కాంగ్రెస్ బీజేపీని టార్గెట్ చేసుకొని బీఆర్ఎస్ విమర్శలు చేస్తున్న నేపథ్యంలో రాజా సింగ్ మాటలు ప్రస్తుతం బీఆర్ఎస్కు అస్త్రంగా మారుతున్నాయని పార్టీ హైకమాండ్ భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. సో రేవంత్తో సీనియర్స్ సీక్రెట్ మీటింగ్ అని రాజా సింగ్ బాంబ్ పేల్చడంతో ప్రస్తుతం అతనిపై మరోసారి బీజేపీ వేటు వేసేందుకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. మా కొలీగ్ ప్రవీణ్ ఉన్నారు. ప్రవీణ్, రాజా సింగ్ వ్యాఖ్యలతో బీజేపీ పెద్దలు సీరియస్గా తీసుకున్నారా? రాజా సింగ్పై వేటు పడే అవకాశం ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి వాస్తవం ఏంటి? ఇప్పుడే కాదు, గతంలో కూడా రాజా సింగ్ చాలా సార్లు బీజేపీ అంటే తను ప్రాథమికమైన పార్టీ ఏటుందో పార్టీకి వ్యతిరేకంగా చాలా సార్లు కామెంట్ చేశాడు. గతంలో ఒకసారి కూడా ఆయన పార్టీ వేటుకు గురైనాడు. తాజాగా మరోసారి పార్టీలో పాత ఇనుప సామాన్ ఎక్కువైంది అంటూ సీనియర్లను ఉద్దేశించి మాట్లాడిన వ్యాఖ్యలపై బీజేపీ అధిష్టానం అయితే కొంచెం సీరియస్ గా ఉందని చెప్పొచ్చు. సీఎం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నడిపించినటువంటి సీఎం రేవంత్ రెడ్డితో బీజేపీ పార్టీ సీనియర్లు రహస్యంగా సమావేశం అవుతున్నారు, రహస్యంగా మాట్లాడుతున్నారు అనే విషయం మీద ఆయన చేసిన కామెంట్లు పార్టీకి కొంచెం కోపం తెప్పించాలని చెప్పొచ్చు. అసెంబ్లీలో ఆశించినంత ఫలితాలు కాకపోయినా పార్లమెంట్ లో సగం ఫలితాలు గెలుచుకొని సగం సీట్లు 8 సీట్లు గెలుచుకుని కొంత ఊపు మీద ఉన్న బీఆర్ఎస్ పార్టీ తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా కొంత 3 2 సీట్లను గెలుచుకున్నది. స్థానిక సంస్థలు టార్గెట్ గా ముందుకెళ్ళాలి అనుకుంటున్న టైంలో రాజకీయ చేసిన వ్యాఖ్యలు పార్టీలు కొంచెం ఇబ్బంది పెట్టే దిశగా కనిపిస్తున్నాయి. అటు బీఆర్ఎస్ కూడా బీజేపీని కాంగ్రెస్ ని టార్గెట్ చేసి మాట్లాడుతున్న సందర్భంలో రాజా సింగ్ చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ కు మరింత బలం చేకూరేలా ఇచ్చినాయని చెప్పొచ్చు. మరి రాజా సింగ్ వ్యాఖ్యల మీద సీనియర్లు మండిపడుతున్నారు. ఇప్పటికే బీజేపీ సీనియర్లు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా పార్టీకి నష్టం చేకూర్చే వ్యాఖ్యలు రాజా సింగ్ చేస్తున్నారు. మరి ఇలాంటి చర్యలు తీసుకున్న దాని మీద కూడా ఒక ఆలోచన చేస్తారు. పార్టీ సస్పెండ్ చేయడమా లేదు ఇంకేం చేయడం అనేది అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని చెప్పించుకుంటా చర్చ నడుస్తుంది. పొలిటికల్ రాజా సింగ్ వ్యాఖ్యలతో బీజేపీలో కొంత ఇంటర్నల్ పాలిటిక్స్ ఇంటర్నల్ హీట్ అయితే పెరిగిందని చెప్పొచ్చు. అటు బీఆర్ఎస్ కు కూడా కొంత అనుకూలించే వాతావరణం అని చెప్పొచ్చు. మరి అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకొని ప్రకటిస్తుంది కొంత కోపంగా ఉన్న విషయం అయితే వాస్తవం. కానీ మరి వేటు వేస్తుందా ఇప్పుడున్న పరిస్థితులు పార్టీ ఎమ్మెల్యే మీద వేటు వేస్తే ఎలాంటి పరిస్థితులు వస్తే ప్రజల్లో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఎలాంటి నెగిటివ్ ఏమైనా అవుతుందా అనే దిశలో బీజేపీ అధిష్టానం అయితే ఆలోచిస్తుంది. కొంత చర్యలు తీసుకునే అవకాశం అయితే ఉంది రాజా సింగ్ మీద. రైట్, ఎస్ సార్, థ్యాంక్ యూ ప్రవీణ్. సో పార్టీ సీనియర్లు ముఖ్యమంత్రితో సీక్రెట్గా మీటింగ్ చేశారంటూ రాజా సింగ్ పేల్చిన బాంబుతో ఒకసారిగా బీజేపీ సీనియర్లు ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. కాషాయ పార్టీలో ప్రస్తుతం రాజా సింగ్ కామెంట్స్ తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. రాజా సింగ్పై వేటు పడుతుందని బీజేపీలో పెద్దలు చర్చించుకున్నట్టుగా తెలుస్తోంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.